హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టే విత్ బిందు. ఈరోజు మీకోసం మిక్స్డ్ దాల్ పప్పు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందామండి. చాలా హెల్తీగా టేస్టీగా చేసుకోవచ్చు. ఇట్లాగా మిక్స్డ్ మీరు ఎప్పుడైనా ట్రై చేయకపోతే ఇప్పుడు ఇది ఒకసారి చూసేది ట్రై చేసేయండి. దీనికోసం మనం మూంగ్ దాల్ తీసుకుందాము. వేపిన కందులు ఉంటాయి కదా, అవ్వండి. మామూలు కందిపప్పు, మళ్ళీ పెసరపప్పు అండి. ఇవన్నీ మనం మిక్స్ చేసుకొని వాష్ చేసుకొని 2-3 టైమ్స్ కొన్ని వాటర్ పోసుకొని పక్కన పెట్టేసుకుందామండి. దీంట్లో నేను ఇక్కడ గోంగూర యాడ్ చేసుకుంటున్నాను. మీ ఇంట్లో ఏ లీఫీ వెజిటేబుల్ ఉన్నా మీరు యాడ్ చేసుకోవచ్చండి. గోంగూర లేదు అనుకుంటే మీరు చింతపండుని యాడ్ చేసుకోవాలి. దీంట్లోనే ఒక టమాటో, ఒక ఉల్లిపాయ, 2 చిల్లీలు, కొంచెం గార్లిక్ యాడ్ చేసుకుందాము. పసుపు, ధనియాల పౌడర్, సాల్ట్ కూడా మీ టేస్ట్కి తగ్గట్టు మీరు యాడ్ చేసుకోవచ్చండి. ఇట్లాగా అన్నీ పెట్టేసుకొని లో ఫ్లేమ్లో ఒక 10 విజిల్స్ వచ్చేదాకా మనం కుక్ చేసుకోవాలి. కొంచెం ఆయిల్ పోసుకున్నామండి. ఇట్లాగా అంతా మిక్స్ చేసుకొని మనం కుక్కర్లో పెట్టేసుకొని లో ఫ్లేమ్లో 10 విజిల్స్ వస్తే సరిపోతుందండి. చూడండి, చాలా మెత్తగా సాఫ్ట్గా ప్రిపేర్ అయిపోయింది కదా. ఇప్పుడు దీన్ని మనం పోపు వేసుకుందాము. ఇది అన్నంలోకి కానీ చపాతీల్లోకి కానీ చాలా టేస్టీగా ఉంటుంది. వేడివేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని ఈ పప్పుని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ఒకసారి ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. మనం పోపుకి ఆయిల్ వేసుకొని దాంట్లో కొన్ని ధనియాలు ఇవన్నీ వేసేసుకొని పోపు దినుసులన్నీ, కొంచెం గార్లిక్, కొన్ని ఏమో అండి ఎండుమిర్చి యాడ్ చేసుకున్నాము. ఇట్లాగా మనం యాడ్ చేసుకొని మన టేస్ట్కి తగ్గట్టు స్పైసీ కోసం కొంచెం కారం యాడ్ చేసుకుందాము. చాలా సింపుల్గా మిక్స్డ్ దాల్ పప్పు మనం ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.